పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నరసింహ గారు మరియు సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వెంకయ్య గారు, ఈ సమావేశ కారకురాలు దీంతో పొందుతున్నటువంటి ఉపాధ్యాయుని శ్రీమతి కల్పన గారు, మేడం చేసిన పాఠశాల చేసినటువంటి శ్రీ ఎల్లయ్య గారు, తోటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు మీకు సమయం దగ్గర పడుతుందా? 4:30 వరకు అయిపోతుంది. ఏమీ నిరాశపడకండి, 2 నిమిషాలు మాట్లాడండి. ఎందుకంటే మేడం మన పాఠశాలకు అందరూ చెప్పారు ప్రమోషన్పై వచ్చింది. ఇంకా 10 నెలల కాలం దాదాపుగా పనిచేసింది. మేడం కూడా ఊహించలేదు ఇంత తొందరగా అవకాశం దొరుకుతుందని. మేడం కూడా ఊహించలేదు. దాదాపు ఒక 5 సంవత్సరాలు చదువుతున్నది మేడం, కానీ అవకాశం వచ్చింది. మేడంకు అనివార్యం కూడా అయింది, తప్పని పరిస్థితి. కాబట్టి అవకాశము అనివార్యం రెండు ఏకకాలంలో జరగడం వల్ల మేడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. మరి కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మేడం మీకు ఒక సినిమా డైలాగ్ ఉంది, బాగా సుపరిచితమైనటువంటి డైలాగ్, ఎప్పుడు వచ్చినాం అన్నది కాదు, వైష్ణవి గురించింది. సరే, అదేవిధంగా ఎప్పుడు వచ్చాము, ఎంతకాలం పనిచేసినాము అనే దానికంటే ఎంత బాగా పనిచేస్తాము, విద్యార్థుల యొక్క ఆధారమానాలు ఏ విధంగా చదువుకున్నాము, విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాము అనేటువంటిదే కొలమానంగా చూస్తున్నాము. కదా, విద్యార్థుల యొక్క అభిప్రాయాలు, ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు అన్ని విన్న తర్వాత నాకు